అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక 2వ డివిజన్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పరామర్శించారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ టీడీపీ నాయకులు సమకూర్చిన 25,000 రూపాయలను బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితురాలికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధి వచ్చి కంటి తుడుపు చర్యగా ఏదో కొద్దిగా సొమ్ము ఇచ్చి వెళ్లటం కాదని ప్రభుత్వం నుంచి బాధితురాలికి నష్టపరిహారం వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదంలో బాధితురాలి పిల్లల పుస్తకాలు, ట్యాబ్లు కాలిపోయాయని వాటిని తిరిగి ఇప్పించాలని, అలాగే నష్టపరిహారం కూడా ఇప్పించాలని సంబంధిత అధికారులకు కోరారు. బాధితురాలు చెల్లిబోయిన శ్రావణి మాట్లాడుతూ ఇంత బాధలో ఉన్న తమను ఆదుకున్నది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులేనని అన్నారు. టీడీపీ బీసీ సాధికార సమితి శెట్టిబ్రిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కోడిపూడి సత్యబాబు, టీడీపీ నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య, స్థానిక నాయకులు సలాది ఆనంద్, పితాని కుటుంబరావు, దాసరి నాగేశ్వరరావు, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, పెరవలి శ్రీనివాస్, గంటేటి నాగరాజు, దైవం వీరభద్రం, ఎస్కే అబ్దుల్లా, ఎస్కే హుస్సేన్, డి లక్ష్మీప్రసాద్, పప్పు శ్రీను, వాసంశెట్టి రాంబాబు, ఏ నారాయణరావు, కె నర్సింగ్, బి సంతోష్, కె సత్యనారాయణ, నరాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నాకు చాలా నష్టం జరిగిందండి. నాకు వాషింగ్ మిషన్ వల్ల మొత్తం ఇల్లు అంతా కాలిపోయినాయండి. మాకేమీ లేదండి. నేను చాలా లేనోళ్ళమండి. మాకు ఇల్లు కూడా రాలేదండి. నిన్న చాలా ఇదిగా అయ్యిందండి. మిగిలిన కట్టు బట్టలతో రోడ్డు మీద ఉన్నామండి మేము, నా పిల్లలునండి. నాకు చాలా దారుణంగా కాలిపోయినాయండి అన్నీ. ఇల్లు కూడా రాలేదండి. మన ఎంపీ భర్త గారు వచ్చండి నాకు 5,000 సహాయం చేశారండి. నాకు మళ్ళీ ఇప్పుడేమో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి వాసన్ని గారు వచ్చండి 25,000 రూపాయలు నాకు ఇచ్చారండి. మేము కట్టి బట్టలతో ఉంటే కూడా కొంచెం కూడా న్యాయం చేశారండి సార్ గారండి. చాలా రుణపడి ఉంటామండి. ఇలాగే ఇంకా ఎన్నో చెయ్యాలని నేను కోరుకుంటున్నానండి. లేని వాళ్ళందరికీ, పేదవాళ్ళందరికీ చాలా న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి. నాలా కాలిపోయిన పేదవాళ్ళందరికీ కొంచెమన్నా న్యాయం జరిపించండి చాలండి.